హాయ్ దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ మీకు ప్రతి అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది. అండ్ కంప్లీట్ గా జీకే క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పిన జీకే క్లాసెస్ కంప్లీట్ గా కోడింగ్ క్లాసెస్ ఫ్రీగా అందుబాటులోకి తెస్తున్నాను. కంప్లీట్ గా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ తెలుసు ఎలా ఉంటాయి కోడింగ్ అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో మీకు ఎంత యూజ్ అవుతాయి మీకు తెలుసు. బట్ జస్ట్ వీటి యొక్క మెయింటెనెన్స్ కోసం మాత్రమే డిజిటల్ బోర్డు, కెమెరాలు, కంప్యూటర్ నిర్వహణ, ఎడిటింగ్, దీనికోసం జస్ట్ ఇంటర్నెట్ ఛార్జింగ్, కరెంట్ బిల్లులు, వీటన్నిటి కోసం జస్ట్ ఓన్లీ 49 రూపీస్ పే చేస్తే 3 months వరకు మీకు ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి. ఆల్రెడీ 180 వీడియోస్ పైగా అప్లోడ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా ఒక టాపిక్ అప్లోడ్ చేశాను. అయితే కరెంట్ అఫైర్ కొద్దిగా హాలిడేస్ లో, ఈవినింగ్ టైంలో, సండేస్ ఆ టైంలో మీకు అప్లోడ్ చేస్తాను. బట్ నోటిఫికేషన్ వస్తే మాత్రం కరెంట్ అఫైర్స్ కూడా అగ్రెసివ్ గా అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ కోడింగ్స్ తో. కోడింగ్స్ ఎలా ఉంటాయో నా కోడింగ్స్ మీకు ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులకి క్లియర్ గా తెలుసు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. మీరు అందులో జాయిన్ అవ్వండి. అండ్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది నా ఫేస్ తో. అండ్ ఆ యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది. అలా లేకుండా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ జీకే క్లాసెస్ అంటే మన ఫోటోతో వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఫాలో అవ్వచ్చు. మెస్మరైజ్ కోర్స్ ఉంటాయి, జస్ట్ ఫాలో మీ. ఏదైనా మీకు డౌట్ వస్తే క్లాసెస్ వరకు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. క్లాసెస్ ఓపెన్ కాకపోయినా ఇలాంటివి. అండ్ ఇది కాల్స్ రావు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోగలరు. అండ్ టుడేనే గ్రూప్ 2 రిజల్ట్ వచ్చాయి. డిఎస్సి రిజల్ట్ వచ్చినప్పుడు డిఎస్సి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందో అండ్ కోల్పోయిన వాళ్ళకి అంతే బాధ అనిపిస్తుంది. ప్రతి రిజల్ట్ కు విన్నర్స్ కి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్, అండ్ కోల్పోయిన వాళ్ళకి అంత రెట్టింపు బాధ అనిపిస్తుంది. అండ్ మళ్ళీ అనుకుంటారు నెక్స్ట్ డిఎస్సి వచ్చేదానికి ఖచ్చితంగా నేను 100% ఈసారి కొడతాననే ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ కి అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తారు, ఖచ్చితంగా నేను కూడా వాళ్ళ మాదిరి నేను కూడా డిఎస్సి సెలెక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా నేను కూడా స్కూళ్ళకి వెళ్ళాలి, నా యొక్క డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ రోజు గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వ్యక్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉంటాయో, కోల్పోయిన అభ్యర్థులు బాధ వర్ణనాతీతం. లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా అదే విధంగా కొన్ని వేల కాదు కొన్ని లక్షల మంది ఎంత బాధపడ్డారో తెలుసు. సో అయితే నిరుద్యోగులు కానీ, ఈ యొక్క ప్రిపరేషన్ చేసే అభ్యర్థులు కానీ డిఎస్సి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ డిఎస్సి కొట్టాలనుకోవడం, ఎస్ఐ పోలీస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎస్ఐ పోలీస్ సెలెక్ట్ కావాలని ఫ్రెషర్స్ వీళ్ళందరూ అనుకోవడం, అండ్ గ్రూప్ 2 ఈ రోజు రిజల్ట్ వచ్చాయి, నెక్స్ట్ గ్రూప్ 2 నాటికి అండ్ నేను ఖచ్చితంగా 100% సెలెక్ట్ అవ్వాలి అనేటువంటి కాన్ఫిడెంట్ ఆ క్షణం ఉంటుంది. అది మీరు క్యారీ చేయడం లేదు. 100% మీ యొక్క కాన్ఫిడెంట్ ను, మీ యొక్క ఎయిమ్ ను, డ్రీమ్ ను మీరు క్యారీ చేస్తేనే అప్ టు నెక్స్ట్ నోటిఫికేషన్, నెక్స్ట్ ఎగ్జామ్ వరకు సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదో రిజల్ట్ వచ్చినప్పుడు లేదా నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఎవరైనా చెప్పినప్పుడు, యూట్యూబ్ లోనో గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నువ్వు ఇలా అనుకొని ఆ పిడికిల్ని ఇలా వదిలేస్తే మళ్ళీ యథాతథంగా లాస్ట్ రిజల్ట్ ఏ విధంగా పునరావృతమైందో నీకు అదే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కోల్పోయిన వాళ్ళకి బాధ, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆ యొక్క ఎయిమ్, ఆ కసిని అలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే నీకు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఖచ్చితంగా 100% జాబ్ సాధించాలంటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలా అంటున్నాను కాదు, హలో నీకే, నీకు జస్ట్ ఓన్లీ ఎయిమ్ మాత్రం బిగ్ అండ్ ఎయిమ్ జస్ట్ ఆ సిచ్యువేషన్ లో స్ట్రాంగ్ గా అనుకొని నువ్వు మళ్ళీ దాన్ని సడలింపు చేస్తే ఖచ్చితంగా కోల్పోవడం అయితే 100% తథ్యం. లాస్ట్ డిఎస్సిలో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి, మరి ఎంత మంది ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యారు. ఇప్పటికీ కూడా డిఎస్సి 1 మార్క్ 2 మార్క్స్ కోల్పోయిన మహిళలు ఎంతో మంది ఇంట్లో హార్డ్ వర్క్ చేస్తూ, ఇంటి పనులు చేస్తూ హార్డ్ వర్క్ చేసిన అభ్యర్థులు కోల్పోయిన వాళ్ళు. సో ఇప్పుడు అప్కమింగ్ లో మళ్ళీ డిఎస్సి రాబోతా ఉంది, మళ్ళీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది, నెక్స్ట్ అప్కమింగ్ లో మళ్ళీ ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి నోటిఫికేషన్, అండ్ ఆంధ్రప్రదేశ్ లో లైబ్రేరియన్ అనే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు లైబ్రేరియన్ అనే కోర్స్ చేసిన అభ్యర్థులు ఏదో చేశానులే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అంటే నువ్వు కోర్స్ చేసినా కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కావచ్చు అండ్ తెలంగాణ అభ్యర్థులు కావచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ టీఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తుంది లేదా నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే అనేటువంటి ఆ భావనను వదిలేసి ఖచ్చితంగా ముందు నుంచే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవ్వాలి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ పక్కా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ
డిఎస్సి కానీ, పోలీసు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, లైబ్రేరియన్ అండ్ సెంట్రల్ జాబ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలాంటి ఎన్నో జాబ్లు ఉన్నాయి. ఈవెన్ సెంట్రల్ జాబ్ ప్రిపేర్ అయ్యేలో కూడా ఈ కోడింగ్స్ యూజ్ అవుతాయి, అది వేరే విషయం. కాబట్టి ఈ 1 year and 2 year అనేటువంటి ఈ కాన్సెప్ట్ తో ఫ్రెషర్స్ కానీ అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 1 or 2 years అనేటువంటి టార్గెట్ పెట్టుకుంటారో ఆ 1 or 2 years నీ యొక్క ఎయిమ్ కానీ నీ యొక్క ఆలోచన ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే అంత స్ట్రాంగ్ గా ఉండాలి. నీకే చెప్పేది, నీ ఇష్టం వచ్చినట్టు చదివితే అవ్వదు, నువ్వు రోజుకు 1 hour 2 hours చదివితే అవ్వదు, అండ్ ఏదో ఆ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఫీల్డ్లో లేదంటే నీకు ఎప్పుడైనా ఒక విధంగా అనిపించినప్పుడు ఇలా అనిపించి మళ్ళీ వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా నువ్వు 100% సక్సెస్ అవ్వాలంటే స్టే అలాగే 1 or 2 years స్టే అవ్వాల్సిందే. సార్ నువ్వు చెప్పేదాన్ని బట్టి గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరే జీవితం లేదు అనుకుంటున్నారేమో అని అలా విధంగా చెప్తున్నావంటే, నేను చెప్పేది కూడా గవర్నమెంట్ ఉద్యోగం నా డ్రీము, టీచర్ నా డ్రీము, అండ్ ఎస్ఐ కావడం నా డ్రీము, అండ్ గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్ కావడం, గ్రూప్ 2 అండ్ తహసీల్దార్ కావడం నా డ్రీము. ఇలాంటి డ్రీమ్స్ ఉన్న అభ్యర్థుల గురించి చెప్తున్నా. నువ్వు కామెంట్ వేరే రకంగా పెట్టకు. నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరేది లేదు అనే విధంగా చెప్తున్నావు అనే విధంగా కూడా ఉంటారు. నేను చెప్పేది కూడా డ్రీమ్, నీకు ఇలా నా ఉద్యోగం ఇలా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఫాలో అవ్వు, అలాంటి వాళ్ళకి మాత్రమే. అండ్ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి లేదా నోటిఫికేషన్ వస్తుందన్న ప్రతిసారి ఇలా అనుకునే దానికన్నా అండ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటున్నా ఖచ్చితంగా. అయితే అలా చేస్తే ఖచ్చితంగా 2026 అండ్ 2027 ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎవరైతే 100% ఉద్యోగం సాధించాలని కసిగా ప్రిపేర్ అయ్యి హోల్డ్ అయ్యి ఉంటారో ఖచ్చితంగా 2027 డిసెంబర్ నాటికి 100% వచ్చిన నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకుంటారు, 100% సెలెక్ట్ అవుతారు. అందుకోసమే చెప్పా, ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్ వచ్చాయి. వచ్చిన వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపించిందో కోల్పోయిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అబ్బా నేను ఈ అవకాశాన్ని కోల్పోయానే అనేటువంటి బాధ ఉంటుంది. సో అలాంటి బాధ ఉన్నటువంటి అభ్యర్థులు, ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చేయాలి. అది ఏపీ కానీ తెలంగాణ అభ్యర్థులు కానీ. సో మీకు అప్కమింగ్లో కరెంట్ అఫైర్స్ విత్ కోడింగ్సే, కంప్లీట్ కోడింగ్సే, పిచ్చెక్కిపోతాయి కోడింగ్స్. ఒకసారి వెళ్ళి యాప్లో ఒకసారి చెక్ చేయండి, కావాలంటే తెలుస్తాయి కంప్లీట్గా. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ యాప్ను కానీ కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్గానే చేస్తాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ సర్వీస్ ఓరియంటెడ్గానే. కాబట్టి నిరుద్యోగులు కానీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, ఇప్పుడు డిఎస్సి వస్తూ ఉందంటే ఇప్పటికీ చదవకుండా ఉండేటువంటి అభ్యర్థులు ఏమనాలి? డిఎస్సి వస్తుందని చెప్తారు, వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి కామెంట్లు కూడా వస్తాయి. నువ్వు చూడు, వచ్చినప్పుడు నేను చదువుతానే వాళ్ళు పక్కన పెట్టు, చదివే వాళ్ళను డిస్కరేజ్ చేయకుండా ఉండండి. అలాంటి వాళ్ళకు ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలాంటి వాళ్ళకి ఫస్ట్ మీరు దూరంగా ఉండండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను అండ్ క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నచ్చితే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మీకు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తారని కోరుకుంటూ, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వండి, ప్రతి అప్డేట్ మీకు అందిస్తాను, ప్రతిదీ కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తాను అప్ టు ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.